దేవానికి వందనాలు స్తోత్రమయ్యా. మోసే తండ్రి అంత ప్రార్థన పడే బతుపడు అంటున్నాడు, అయ్యా నువ్వు రాని వెడల నేను వెళ్ళనయ్యా, మేము వెళ్ళము పెవ్వా, నువ్వు రావాలి. ఎందుకంటే 40 సంవత్సరాలు నాకు తెలుసు అయ్యా, అరణ్యం ఏంటో తెలుసు, వర్షం ఏందో తెలుసు, ఎండ ఏందో తెలుసు, ఎన్నో కష్టాలు బాధలు ఇబ్బందులు నాకు తెలుసు అయ్యా. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి పెవ్వా అని ఆయన అడిగినట్లుగా పరిశుద్ధాత్ముడ ఇన్న మాటలు బిడ్డల హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయమని వేసునాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సేవకులు వస్తుండగా మన ప్రేమతో తబిర్లు కొట్టి, సేవకులు వస్తున్నప్పుడు స్తోత్రం. మంచిది. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి, దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనందరం గుడక కొద్ది నిమిషాలు కొద్ది మాటలు జాగ్రత్తగా తెలుసుకుందాం. శ్రద్ధగా దేవుని వాక్యమును వినుటి కొరకు సిద్ధపడండి. సమయములు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునాములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. అదేవిధంగా దైవజనులకు దైవజనులకు మా యొక్క వందనములు తెలియపరచుచున్నాను. సమయానుకూలతను బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి ఈ దినమున ఈ కుటుంబ ప్రార్థన నిమిత్తము ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకొని కుడికను ముగించుకుందాం. సమయం ఎంత ఉందమ్మా? 9:20. ఓకే, నా దగ్గర టైం కూడా ఉండదు, కొద్దిగా ఆలోచించుకొని చెప్తాను, మీరేమి ఇబ్బంది పడద్దు. సమయానికల్లా ముగిస్తానులే, ఎక్కువ సమయం ఏం కాదులే. ఎందుకంటే మళ్ళీ నేను కూడా నైట్ పూట చాలా దూరం నుంచి వచ్చాను కాబట్టి మళ్ళా వెళ్ళాలి. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పేతురు రాయబడినటువంటి పత్రిక, మొదటి పత్రిక, అపోస్తులుడైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తులుడైనటువంటి పేతురు గారు చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీల 12 గోత్రముల వారికి రాస్తున్నటువంటి ఒక మాట. ఏమని రాస్తున్నాడంటే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. దేవుడు ఎందుకు పిలిచాడు మిమ్మల్ని అందరినీ? ఆశీర్వాదానికి వారసులుగా చేయటానికి. ఏ ఆశీర్వాదానికి వారసులుగా చేయటానికి మనల్ని పిలిచాడనేది మనం అర్థం చేసుకోవాలి. లోకమనే పాపంలో ఉన్నప్పుడు, లోక ఆలోచనలు లోక పద్ధతుల్లో నడిచిపోతున్నప్పుడు ఆశీర్వాదమును లేక శాపముల చేత, రోగముల చేత, వ్యాధుల చేత, సమస్తమైనటువంటి ద్వేషముల చేత నశించిపోతున్నటువంటి మనమలని దేవుడు తన కృప చొప్పున తన సంకల్పం ప్రకారము పిలుచుకోవటానికి గల కారణం ఒకటి ఉన్నది. ఊరకనే దేవుడు ఎవరిని పిలవటానికి గల కారణం ఏమిటంటే, జగత్తు పునాది వేయబడక మునిపే మీరు నాకు కావాలి అని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రతి మనిషి నశించిపోకూడదని, ప్రతి మనిషి నాశనకరమైనటువంటి ఆ యొక్క నరకంలోనికి వెళ్ళకూడదని, ప్రతి మనిషిని ఆ నాశనంలో నుంచి బయటకు తీసుకురావాలన్నదే దేవుని ఉద్దేశం. అందును బట్టి యేసుక్రీస్తు వారి ద్వారా మనందరినీ కూడా మరలా పాపములో నుంచి బయటకు తీసుకురావటానికి నిర్ణయించి ఉన్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులు పాపానికి అలవాటు పడిపోయి, పాపానికి దాసులైపోయి, పాపానికి బానిసలైపోయినటువంటి సమాజంలో బ్రతుకుతూ ఉన్నాం. ప్రతి వాడు ఏదో ఒక
పాపానికి బానిసైపోయాడు. ప్రతివాడు ఏదో ఒక దానిలో క్రూరుకుపోయాడు. దానిలో నుంచి బయటికి రావాలని ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎంత ప్రయాస పడ్డాడో, ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ వల్ల కాలేదు బయటికి రావటానికి. త్రాగుతున్నటువంటి వ్యక్తి త్రాగుడిలో నుంచి బయటకు రావాలని కానీ, వ్యభిచారం అనేటువంటి కోపంలో కూరుకుపోయిన వ్యక్తి వ్యభిచారంలో నుంచి బయటకు రావటానికి కానీ, జోదము లేదా అనేకమైనటువంటి బెట్టింగులు ఇలాంటి వాటిల్లో ఉన్నటువంటి వాటిలో నుంచి బయటికి రావాలని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతెంతగానో ప్రయాస పడుతున్నారు. దానికి ఖర్చులు పెడుతున్నారు, దానికి డబ్బులు పెడుతున్నారు. దానికోసము ఎంతెంతో తపన చెందుతున్నప్పటికీ వాళ్ళు రావాలని అనుకుంటున్నా వారి వల్ల కావటం లేదు. ఎందుకంటే ఒక మనిషి దేనికి బానిస అవుతాడో అది వాని మీద పెత్తనం చలామణి చేయుచున్నది. వాడు ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్నప్పుడు, వాడు ప్రశాంతంగా కుటుంబంతో ప్రశాంతంగా గడుపుతున్నప్పుడు వాడికి తెలియకుండానే వాని యొక్క మైండ్, వాని యొక్క ఆలోచన, వాని మనస్సు వానిని ఆ వైపు లాగేస్తున్నప్పుడు వాడక్కడ ఉన్నట్టు ఉంటాడే కానీ వాని మనస్సు వానిని ప్రేరేపించటం వల్ల వాడు పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అలా పరుగులు తీసుకొని వాడిని బయటికి వెళ్ళిపోయేటువంటి సందర్భంలో జరుగుతున్న ఒక పరిస్థితి ఏంటంటే ప్రశాంతత ఉండడు, గొడవలు పెట్టుకుంటుంటాడు, కుదార్తత లేదంటాడు, మనశ్శాంతి లేదంటాడు, భార్య వండినటువంటి ఆహారం నచ్చదు, ఇంట్లో పిల్లల మీద చిరాకు పడుతుంటాడు, ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితుల మీద గొడవ పెట్టుకుంటుంటాడు. బయటకు పోతేనే నాకు బాగుంటుందని ఆ సిచ్యువేషన్ మొత్తం ఏదో రకంగా గొడవ చేసుకొని బయటికి వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటంటే వాడిని ఆకర్షిస్తున్నటువంటి ఆ పాపము వాడిని బయటికి తీసుకురావాలి, వాడు బయటికి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతాడో బయటికి వెళ్ళిపోయినటువంటి ఆ మనిషి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాపంలో ఉంటూ సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. కానీ ఇంటిలో పెట్టిపోయినటువంటి సిచ్చు వల్ల భార్య ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తుంటారు, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏడుస్తుంటారు. భార్య బయటకు వచ్చి తలెత్తుకొని తిరగలేదు, పిల్లలు బయటకు వచ్చి చెప్పుకోలేరు. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి బాధలు, ఇలాంటి వేదనల చేత ఆ ఇంట్లో ఒక మూలన కూర్చొని నిజంగా దేవుడా నువ్వు ఉండుంటే నా కుటుంబంలో నుంచి బాధను బయటికి తీసుకురమ్మన్నప్పుడు దేవుడు ఆ ప్రాంతంలో కొంతమంది సేవకులను ఏర్పాటు చేసి వాళ్ళు కన్నీరు గార్చి ప్రార్థనలు చేయటం వలన నీకు తెలియకుండా నేను మందిరానికి రావాల్సి వచ్చింది. అది నీ ఇష్టం కూడా కాదు. నువ్వు అనుకుంటున్నావు నేనేదో గొప్ప వల్ల నేను డబ్బులు ఇచ్చాను, నేను బంగారం ఇచ్చాను, నాకు ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అందుకే నేను దేవుని మందిరానికి వెళ్ళిపోయాలనుకుంటున్నావేమో. అది నీ వల్ల కాదు. నీ జీవితంలో నువ్వు వల్ల కానే కాదు. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నీ వల్ల కాదు. కావాలంటే ఈరోజు చాలామంది వాళ్ళ కుటుంబాలలో ఆస్తులు, ఐశ్వర్యాలు, సంపద సంపాదించుకొని కోట్లు సంపాదించుకొని, ఆస్తులు సంపాదించుకొని, పొలాలు సంపాదించుకొని ఉన్నారు. కానీ మనశ్శాంతి లేకుండా బతుకుతూనే ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళ ఇంటి మీదకి దేవుని కృప వెళ్ళాలి, వాళ్ళ ఇంటి మీదకి దేవుని కృప ఇంకా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు దేవుని కృప అంటే ఆ ఊరిలో ఉన్నటువంటి దైవజనులు కానీ విశ్వాసులైన మీరు కానీ ఆ కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. ఆమేన్. అది మీ తీర్మానం. మీరు అప్పుడప్పుడు కూడా చూడండి, సోమవారం కానీ బుధవారం కానీ ఖాళీ దొరికినప్పుడల్లా పొద్దుగూకులు మందిరంలో కూర్చొని ప్రార్థన అంటారంటే మనమేమనుకుంటామంటే ఈ పాస్టర్కు పని పట్టలేదు, పొద్దున్నేస్తే ఆ చర్చిలో కూర్చొని ప్రార్థన అంటారు. మేము పని చేసుకోవద్దా, మేము కుదార్థంగా టీవీ చూడొద్దా, కుదార్థంగా ఇంటికాడ ముసలమ్మ ముచ్చలు పెట్టుకోవద్దా, ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దా, ఎప్పుడు ప్రార్థనేనా ఏంది గోలని అనుకుంటారు. కానీ అలా ప్రార్థన చేయటం వల్ల ఎవరినో ఒకళ్ళని ఆ నరక కోపం అనేటువంటి వేదనలో నుంచి బయటికి పిలవాలన్నది దేవుని ఉద్దేశం. ఆమేన్. ఈరోజు నీ కుటుంబమైనా, నువ్వైనా, నీ జీవితమైనా బయటకు వచ్చిందంటే అది నీ శక్తి వల్ల నువ్వు ఎప్పుడు అనుకోవద్దమ్మా. దయచేసి నీ బలం వల్ల నువ్వు అనుకోవద్దు. దేవుని కృప, ఆ కృప ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని బిడ్డల మనసులను ప్రేరేపించటం వల్ల నీకు తెలియకుండానే ఒక కుటుంబం గురించి నువ్వు ఏడ్చావు. తెలుసా? నీకు తెలియదు. వాళ్ళ కోసం నువ్వు కన్నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. లోకపరంగా చూసుకుంటే బద్ధ శత్రువులు వాళ్ళు. నీకు లోకపరంగా చూసుకుంటే వాళ్ళు అభివృద్ధి చెందితే నీకు నచ్చదు. కానీ ఆ మందిరంలోనికి వెళ్ళి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి 2 మోకాళ్ళ మీద కూర్చొని పరలోకంలో ఉన్న దేవుని వైపు 2 చేతులెత్తి ప్రభువా అని పలుకుతూ
ఆ కుటుంబం పేరు నీ మతిలోకి రాగానే వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ వ్యసనాలు, వాళ్ళ రోగాలు, వాళ్ళ వ్యాధులు, వాళ్ళు పడుతున్న తపన, వాళ్ళు పడుతున్న ఆవేదన నీ మనసులోనికి రాగానే నీకు తెలియకుండగానే నీ కళ్ళల్లో నుంచి నీళ్లు కింద కారి ఆ మందిర ఆవరణంలో పడినప్పుడు ఆ నీటి బొట్టుకు పరలోకములో ఉన్న దేవుడు లెక్కబెట్టి ఆ ఇంటిలో ఉన్న దరిద్రాన్ని బయటికి తొలగించి వాళ్ళని ఆశీర్వాదానికి పిలిచారు. ఆమేన్. దీని విలువ చాలామందికి తెలియక ఏమనుకున్నారంటే మాకందరికీ మంచిగా ఉందనుకుంటున్నారు. ఇంకా ఆశీర్వాదం విలువ లెక్క అని తెలియదు. మనం అనుకుంటాం మేమెందుకు ప్రార్థన చేయాలి? నువ్వు చేస్తేనే వాడు కట్టుకున్న ఆ కట్లలో నుంచి బయటికి రాగలడు. నువ్వు మొరపెడితేనే వాడున్న ఆ బంధకంలో నుంచి బయటికి రాగలడు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి బ్రతిమిలాడితేనే వాడున్న ఆ దరిద్రంలో నుంచి బయటికి రావాలంటే అది నీ చేతిలోనే ఉన్నది. ఈ ప్రాంతానికి దేవుడు ఏర్పరచుకున్న దేవుని బిడ్డల చేతుల్లోనే ఉన్నది. ఇలాంటి చేసేవాళ్ళు ఏం చేయాలని రాయబడింది అక్కడ? ఆశీర్వాదమునకు వారసులగుటకు నువ్వు పిలవబడితివి గనుక నీలో కీడు చెయ్యాలన్న మనసు ఉండకూడదు. ఎదుటి వాళ్ళని దూషించాలన్న మనసు ఉండకూడదు. ఎదుటి వాళ్ళు చెడిపోవాలన్న ఆలోచన ఉండకూడదు. ఎదుటి వాళ్ళు నాశనం కావాలన్న మనసు నీలో ఉండకుండా నువ్వు ఆశీర్వాదించబడటానికి వచ్చావు కనుక నువ్వు ఆశీర్వదించబడి ఎదుటి వాళ్ళు కూడా ఆశీర్వదించబడాలని ఆడవాళ్ళు దేవుని సన్నిధిలో. నువ్వు ఏడుతుంటే చాలామంది ఏమంటారంటే పొద్దుగూకులేంద్రా ఈ ఏడుపులు అంటారు. వాళ్ళు నువ్వు ఏడ్చేది నేను ఏడ్చేది ఊరి కోసం అనుకుంటున్నావు. నాకే 3 పూట్ల తింటానుకుంది, ఉంటానుకుంది, కట్టుకోవటానుకుంది, ప్రశాంతంగా జీవించటానుకుంది. మరి నేనెందుకు బాధపడి ఆ కళ్ళలో నీళ్లు కారుస్తున్నానంటే ఎన్నో కుటుంబాలలో కడుపు నిండా అన్నం ఉన్నదనుకుంటున్నారు, కంటి నిండా నిద్ర ఉన్నదనుకుంటున్నారు. కానీ నిద్ర లేకుండా అన్నము తిన్న కడుపు నిండకుండా ఉన్న జీవితాలు ఈరోజు 100కు 90 ఉన్నాయి. కావాలంటే లెక్క పెట్టుకొని పోయి ప్రతి ఇంట్లోకి పోయి అడగండి. నేను ఎక్కడికైనా అడగండి. బాగున్నామంటే మోమాటం కోసం బాగలేమని చెప్పలేరు, కానీ బాగున్నామని చెప్పేవాళ్ళు అందరూ నిజాలు చెప్పమనండి. బాధలు లేని వాళ్ళు ఎవరున్నారు ప్రపంచంలో? కానీ దేవుని దగ్గరికి వచ్చిన వాడికి బాధలు లేవంటే దేవుని దగ్గరకు వచ్చిన వానికి ఏ బాధ ఉండదు. అవి మీరు తెచ్చుకునే బాధ ఉండదు. ఈరోజు నా జీవితంలో నాకు ఏ బాధ ఉండదు, నాకు ఏ ఆలోచన ఉండదు, నాకు ఏ ఉద్దేశం ఉండదు. ఒకటే, ఈ భూమి మీద బతికించినందుకు మనిషిగా బతికి ఈ లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోవాలి అంతే. అంతకు మించిన వేరే ఆలోచన ఉండదు. అందుకేమన్నారు తెలుసా? ఆశీర్వాదమునకు వారసులగుటకు నువ్వు పిలువబడ్డావు. ఎక్కడి నుంచి పిలువబడ్డావంటే ఆ యొక్క వేదనకరమైనటువంటి కోపంలో నుంచి బయటకు వచ్చావు. వచ్చిన నీవు ఆశీర్వాదం పొందుకోవాలి. వారసులు అవ్వాలంటే పొందుకోవాలి. వచ్చి నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదటిది కీడుకు ప్రతి కీడు ఎవరికి? మన కీడు చేసిన వాళ్ళు కూడా మనం కీడు చేయకూడదంట. మన కీడు చేసిన వాళ్ళు కూడా మనం చీడు చేయకుండా ఉండాలనేది ప్రపంచంలో ఎవరికి వల్ల కాదు, కానీ ఒక యేసు ప్రభువును నమ్మిన వాడి వల్ల మాత్రమే అవుతుంది. నిన్ను తిట్టిన వాళ్ళ నువ్వు రాయబడింది అక్కడ బైబిల్ గ్రంథంలో. నేనేం చెప్పట్లేదు, చూడండి, కావాలని చదవండి. కీడుకు ప్రతి కీడైనను దూషణకు, నిన్ను దూషించారనుకోండి, దూషించిన వాళ్ళని ఏం చేయాలి? నువ్వు పోతా దేవుడు నిన్ను దీవించును గాక ఆశీర్వదించి వెళ్ళిపోవాలంట. యేసు ప్రభు మనసు అంటే మామూలు అనుకున్నారా? ప్రపంచాన్ని గెలవటం అంటే మామూలు అనుకున్నారా? యేసు ప్రభులో ఉన్నటువంటి ఈ మనస్సు నువ్వు కలిగి ఉండాలంటే దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. నువ్వు అసలు వాళ్ళు నేను తిడుతుంటే నువ్వు దీవించాలా? ఎలా కుదిరుద్దక్క? మనకేమి సీముని నెత్తిరి లేదనుకున్నారా? మనకు రోసం లేదనుకున్నారా? మనలో పౌరుషం లేదనుకున్నారా? మనమేం కారం తినట్లేదంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు చచ్చిపోయావు. ఆమేన్. లోక విషయంలో చచ్చిపోయావు, బాప్తిస్మం ద్వారా చచ్చిపోయావు. వాళ్ళు తిడుతుంటే నువ్వేమంటున్నావో తెలుసా? ఎక్కడైతే బిలాము ఆ యొక్క పర్వతం మీద నుంచి కిందున్నటువంటి ఇశ్రాయేలీయులను తిడుతుంటే అవి ఏవుగా మారిపోయాయంట. ఆమేన్. ఆశీర్వాదాలుగా మారిపోయాయంట. బాలాకు వచ్చి ఏందయ్యా నేను వాళ్ళని శపించమంటే నువ్వు ఆశీర్వదిస్తున్నావంటే నన్నేం చేయమంటావయ్యా? నేనైతే శపిస్తున్నాను కానీ అవి మాత్రం ఆశీర్వాదాలు అయిపోతున్నాయి. నన్నేం చేయమంటా? నువ్వు దేవుని దీవెన కింద ఉన్నావు. నిన్ను దూషించినా అవి నీకు దీవెన అయిపోతాయి. నిన్ను తిట్టినా అవి నీకు ఆశీర్వాదాలుగా మారిపోతాయి. నిన్ను శపించినా అవి నీకు దీవెనలు అయిపోతాయి. నీవు ఈరోజు దేవుని బిడ్డగా ఉన్నటువంటి ఈ కుటుంబమైన ఈ మన కుటుంబాలైనా నిన్ను ఎవరు ఏమన్నా నువ్వు దేవుని ఉద్దేశంలో ఉంటే అవి నీ మీదికి ఎలాగొస్తాయంట? ఆశీర్వాదాలుగా వస్తాయంట. ఆమేన్.
ఏందన్నా వాళ్ళు అంతలా నాశనం అయిపోగు అన్న, మమ్మల్ని పాడైపోతావు, నువ్వు ఎక్కడో పడి తగలబడిపోతావు నిన్ను తిడుతుంటే మాకెట్ట ఆశీర్వాదం అవుతుందంటే, ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చేదెవరు? దేవుడు. ఆ నోటిలో నుంచి వచ్చిందైతే శాపమే. ఎప్పుడైతే నోటిలో నుంచి బయటకు వచ్చి మధ్యలోకి రాగానే ఆ శాపం కొద్దిగా ఏమైపోయింది? దీవెనగా మారిపోయింది. అప్పుడు అనుకుంటారు, మేము ఎంత తిట్టినా, ఎంత పాడైపోవాలన్నా, ఎంత నాశనం అయిపోవాలన్నా వీళ్ళేంద్ర అభివృద్ధి చెందుతున్నారంటే అది మార్చింది దేవుడు. ఆమేన్. అలాగ చేసింది దేవుడే. ఆ దీవెన నీ కుటుంబానికి కావాలంటే అందుకే ఇక్కడ నువ్వేమన్నాడు తెలుసా? ఎవరిని ఎదుటి వారినైనా ఎవరినైనా దూషణకు ప్రతి దోషైనను కీడుకు ప్రతి కీటైనను చెయ్యక వారిని ఏం చేయాలంట? దీవించుడి. ఈరోజు మనము దీవించాలంటే, మనము దీవించబడాలంటే, మనము ఆశీర్వదించబడాలంటే మన ఇరుగు పొరుగు వాళ్ళను ఆశీర్వదించమని ప్రార్థన చేయాలి. నువ్వు మన ఇరుగు పొరుగు వారిని దీవించు ప్రభు అని ప్రార్థన చేయాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళను బాగు చేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. వాళ్ళ ఇళ్లల్లో పడుతున్న వాళ్ళ వేదన, వాళ్ళ కుటుంబాలలో పడుతున్న వాళ్ళ తపన, వాళ్ళ జీవితాల్లో అనుభవిస్తున్న వాళ్ళ నరకయాత నుంచి యేసయ్య వాళ్ళకు విడుదల కలిగించమని నువ్వు ప్రార్థన చేస్తే ఆ దీవెన నీ మీదకి వస్తుంది. అందుకని రాయబడింది చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి, మత్తయి సువార్త ఒక మాట రాయబడింది. ఏమని రాయబడింది తెలుసండి? మత్తయి సువార్త 24 అధ్యాయము 34 వచ్చిన ఒకసారి చదవండి అమ్మ. 24:34, 25:34 అమ్మ. సారీ 25:34, 24 అది 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. ఎవరి చేత ఆశీర్వదించబడ్డారు మీరు? తండ్రి చేత, పరలోకములో ఉన్న దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. భూమి మీద ఎవరు మిమ్మల్ని శపిస్తారు? ఇంకా అర్థమైందమ్మా? దేవుడే ఈ చెట్టును ఇది మంచిగా జీవించి మంచి ఫలాలు ఫలించాలంటే ఎన్ని మేకలు వచ్చి దాన్ని మేసినా దానికేమి కదంతే. దేవుడే దీవిస్తే ఎన్ని మేకలు వస్తే ఆకులు గురికేస్తాయి, కానీ మోమ అలాగనే ఉంది. లోపల నుంచి ఇచ్చే బలం అలాగనుండి తగిన సమయములో ఫలవంతమైన ఫలాలు ఫలించి అనేకమైన దీవెనలు దేవునే దీవించమని ఇస్తే ఇదేం చేస్తా చెప్పండి? మనమలను నువ్వు ఈరోజు దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, యొక్క మందిరములో దేవుని యొక్క చిత్తములో ఉన్నటువంటి బిడ్డలారా, మీరు ఆశీర్వదించబడాలని ఎవరు నిర్ణయించారంట? దేవుడే. ఒకవేళ పాస్టర్ అయినా, నేను వచ్చైనా, లేకపోతే వేరే పాస్టర్ వచ్చైనా, లేకపోతే వేరే ఇటు అటు పోయే వాళ్ళు ఏదన్నా అంటారు చూడండి, అప్పుడప్పుడు వస్తారు చూడండి, వాళ్ళు చెప్పేవాళ్ళు ఈ చెప్పేవాళ్ళు చూరొచ్చి మీరు ఎట్ట అయిపోతారు అట్ట అయిపోతారంటే దేవుడే మమ్మల్ని శపించాడు. మీరేం చేయగలరు? మమ్మల్ని ఆ ధైర్యంతో నువ్వు బతకాలంతే. మమ్మల్ని దీవించింది ఎవరు? దేవుడే. నువ్వు శపిస్తే ఎట్ట కుదురుద్ది? అది శాపంగా మారిపోద్దా? చాలామంది అప్పుడప్పుడు చూస్తుంటారు, ఇలా పొలం పాడైపోవాలి, ఇది పాడైపోవాలి రోజు అనుకుంటారు. నువ్వు పాడైపోవాలంటే అది ఇంకా బాగుంటుంది. అప్పుడు నీకు ఎట్టుంటే తెలుసా? తిన్నా అరగదు, నిద్రపోతున్నా నిద్ర పట్టదు, ఏంది కుదిలిపోతున్నావు అట్టనమంటే ఏమో నాకు అర్థం కాలేదు, అంతుబట్టని రోగం. డాక్టర్ గారి దగ్గర పోయి చెయ్యందిస్తే బీపీ ముళ్ళు లేచిపోతుంటుంది పైకి. ఎందుకమ్మా అంత బీపీ ఉంది, ఏం టెన్షన్ అమ్మంటే ఏమో డాక్టర్ గారు నాకు ఏ టెన్షన్ లేదు, ఏ టెన్షన్ లేదు. పక్కన వాళ్ళు బాగుపడతారంటే చూసి ఓర్చుకోలేని టెన్షన్ ఉంది వాళ్ళకు. ఆ దరిద్రం ఇంకా మీలో ఉరిలైన ఉంటే అది పోగొట్టండి. అది ఆశీర్వదించబడిన వారికి ఉండే బుద్ధి కాదు, అది శపించబడిన వారికి ఉండే బుద్ధి. ఆశీర్వదించబడిన వారికి ఇదే ఉంది. ఏమన్నారు తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధము చేసిన రాజ్యము. ఎప్పుడు ఏర్పాటు చేశాడు మీ కొరకు ఈ రాజ్యాన్ని? లోకము పుట్టినప్పుడే. ఇదిగో ఈ యొక్క వడ్డంగుంట ప్రాంతంలో, ఈ కుటుంబంలో, ఈ ప్రదేశంలో నువ్వు నా కొరకు కావాలి, నువ్వు నా కొరకు కావాలి, ఈ కుటుంబంలో కావాలి, ఈ కుటుంబం కావాలి, ఈ కుటుంబం కావాలి, ఈ ప్రాంతం అంతా నా కొరకు కావాలని ఈ ప్రాంతం అంతటి కొరకు ఏం రెడీ చేశాడంట? రాజ్యమును సిద్ధం చేశాడంట. ఆ రాజ్యంలోనికి చేర్చడమే మన పని. అంతే, మీరేం చేయాల్సిన పనిలా. ఎప్పుడైనా చూడండి, కావాలంటే చూడండి, ఏదైనా ఒక హాస్పిటల్ కానీ లేకపోతే ఒక హాస్టల్ కానీ ఏదైనా ఒకటి ఉంటుంది, గ్రూప్ రెడీ చేసి పెట్టుంటారు. గ్రూప్ ఎలా ఉంటుందంటే స్టార్ట్ చేసి పెడతారు అంతే. ఇప్పుడు గ్రూపులో చేర్చే బాధ్యత మీదే. మీరు పోయి ఎంకరేజ్ చేయాలను, ఇదిగో గ్రూప్ ఎలా ఉంది, ఎక్కడికి రాని, ఇక్కడికి వస్తే మీకు ఈ బెనిఫిట్స్ వస్తాయి, ఈ బెనిఫిట్స్ వస్తాయి, ఇవి వస్తాయి, ఇవి వస్తాయని గ్రూప్లో
చేర్చే బాధ్యత మీది. గ్రూప్లో చేరిన వాళ్ళు అది పొందుకుంటే పక్కన వాళ్ళకి చెప్పగలరు. అదే పొందుకోకపోతే ఏదైనా మంచి పొందుకుంటే పక్కన వాళ్ళకి చెప్తా లేదా? ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చారు కదా మీరందరూ, దేవుని ఏర్పరచుకున్నారు కదా, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మీరు మంచి పొందుకున్నారా, పొందుకోలేదా? మనస్ఫూర్తిగా చెప్పాలి నిజంగా. మరి పొందుకున్న వాళ్ళు పక్కన వాళ్ళే చెప్పాలి కదా, మేము బాగుపడ్డాం మీరు రండి బాగుపడతాను చెప్పాలి కదా. అంటే నువ్వేమంటున్నావు, నా కష్టాలు ఇంకా తీరలేదయ్యా, నేను వాళ్ళకేం చెప్పాను అంటున్నావు. నీ కష్టాలు తీరలేదంటే నువ్వు ఇంకా ఎక్కడున్నావు, ఎక్కడున్నావు చెప్పండి. ఇప్పుడు నీ కష్టాలు తీరలేదంటే ఎక్కడున్నావు, నీకు అర్థం కాలా, ఎక్కడున్నావు? దూషించు వారిని దీవించటంలా నువ్వు కూడా దూషిస్తున్నావు, అందుకే నీ కష్టాలు తగ్గల. ఇటు పోతా పోతా తూ అంటే నన్ను చూసే ఊసినావని ఇంటికి పోయి తగాది పెట్టుకొని వస్తున్నావు. ఇంకెట పోతా నీ దీవెనలు, నీ శాపాలు అడిగిపోతాయి, నీ దగ్గరికి వచ్చాయి. పోతున్న శాపాన్ని కూడా డబ్బులు ఇచ్చి మరీ కొనకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నావు. ఊరేం చేస్తారక్క? పోత పోత కుక్కను అన్నదో, లేకపోతే నక్కను అన్నదో, కోడి పిల్లని అన్నదో, లేకపోతే దేదన్నది అయితే అంటే నీకెందుకు ఊరిని అనుకుంటే నేమంటా, నన్నే అన్నది ఎంటబడిపోయి ఎందుకన్నావు ఏందన్నావు నీకు అర్థం కాలా. ఆ దరిద్రాన్ని మొత్తాన్ని నీ ఇంట్లో తెచ్చిపెట్టుకుంటున్నావు. ఆ దరిద్రం వచ్చిన తర్వాత ఏం పాస్టర్ గారి ప్రార్థనకి ఎంత వచ్చినా కూడా మాకేం బాగుపడలే, ప్రార్థనకు రావటం వల్ల కాదు ఇవన్నీ జరిగింది, పోతున్న దాన్ని గొలుసుకు బట్టి మరీ లాక్కొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు దరిద్రాన్ని. ఊరేం చేతరాక? నీ యొక్క వాయిస్ అంటే నీ స్వరము వినపడాల్సింది ఎక్కడ? 1 మందిరములో, 2 నీ కుటుంబంలో, అక్కడే వినపడాలి. బజార్లలో నీ స్వరం వినపడిందంటే నీ దరిద్రాన్ని నువ్వే కొనుక్కొచ్చుకుంటున్నావు. ఇప్పుడు అందరం కొనుక్కొచ్చుకుంటున్నాం తెలుసా, జబ్బుల్ని తెలుసా లేదా? థమ్సప్ 100 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకుంటున్నాం, వేరేది 100 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకుంటున్నాం, ఫిల్టర్ నీళ్ళని 100 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకుంటున్నాం, అన్నీ కొనుక్కొచ్చుకుంటున్నాం. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అని పొద్దున్నే 250 పెట్టి బిర్యానీ తిని రావటం, సాయంత్రం అరక్కుండా హాస్పిటల్ పోయి రావటం. నువ్వే కొనుక్కొచ్చుకున్నావు కదా, అదేమన్నా వచ్చిందా? అవునా కదా? ఇవన్నీ కొనుక్కొచ్చుకున్నట్టుగానే ఇప్పుడు జనాలకి ఏం అలవాటు అయిపోయింది? దరిద్రం కూడా కొనుక్కొచ్చుకోవడం అలవాటు అయిపోయింది. ఎక్కడో పోతుంటాడు పనికిరాని వాళ్ళు, వాళ్ళని నువ్వెందుకు కదిలించుకొని మరీ దరిద్రాన్ని తెచ్చుకుంటున్నావు నీ ఇంటికి? అప్పుడప్పుడు కొంతమంది మా కుటుంబం దగ్గరకు వచ్చి, నేను మాది నడి ఊరిలో సెంటర్లో, పాస్టర్ గారు వాళ్ళు చూశారు, ఊరి నడిబొడ్లో ఉంటుంది మా ఇల్లు, ఇలాగ పెద్దగా ఉంటుంది ఇల్లు ఉంటుంది, నేను అక్కడ ఉంటాను. అప్పుడప్పుడు కొంతమంది తాగుబోతులు ఉంటారు కదా, నేను వాక్యం చెప్పి ఇంటికి పోయిన తర్వాత పడుకున్న తర్వాత అందరూ వచ్చి పిలుస్తారు, బాగుపోతాడు. ఒక్కొక్కడు వచ్చి తిడుతుంటాడు, ఇటు తిడుతుంటాడు. వాళ్ళు అంటారు, అంత లాభం తిడుతుంటే నీకు వినిపడట్లేదంటే మీకు తిట్లు కనిపడుతున్నాయా? అవన్నీ నాకు దీవెనలు నేను చెప్తాను. నేను అవన్నీ దీవెనలు, తిట్లా? వాళ్ళు తిట్లు అనుకుంటున్నారేమో, అవి దీవెనలు. నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు బాగుపడుదువుగాక. నీ కుటుంబం అంతా నాశనం అయిపోతుంది, నువ్వు బాగుపడతావు. నీకేమీ లేకుండా అప్పులు పాలవుతావు, అందరికి అప్పిచ్చేటట్టు ఉంటావు. అయ్యి దీవెనలంటే. వాడు అప్పులు పాలవుతావంటే నువ్వు నలుగురికి అప్పిచ్చేటట్టు తయారు చేస్తావని అర్థం. నువ్వు ఎవరికి ఏమీ లేకుండా దిక్కు లేకుండా పోతావంటే నలుగురికి నువ్వే దిక్కు అవుతావని అర్థం. అవి అట్టా అనుకుంటే నీకు ఎంత బాగుంటుంది చెప్పండి. నీ పంట నాశనం అయిపోయి తెగులు పడిపోద్దంటే నీ పంట 30 60 100 పండుద్దని అర్థం. అట్లా అనుకుంటామా? వాడు అంటాం వల్లే పోయింది, ఈడంటే పోయే పని అయితే దేవుడు ఆశీర్వాదం ఎందుకమ్మా? బాగా అర్థమవుతుందా? నీడంటేనే పోయే పని, దేవుడు ఆశీర్వదించడం అవసరమా? సూర్యుడు మనం ఉన్నాం అనుకోండి, ఉదాహరణకి ఎగ్జాంపుల్గా మనం అన్నాం, ఈరోజు ఎండ రాకూడదు అన్నాం అనుకోండి, నువ్వంటేనే సూర్యుడు ఆగిపోతే ఇంక దేవుడు ఎందుకు? ఇప్పుడు నువ్వంటేనే వాన వస్తే ఇంక దేవుడు ఎందుకు? బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు తెలుసా? నేను ఆశీర్వదించాను, ఎవరు కూడా మిమ్మల్ని శపించడానికి వీలు లేనే. ఒకవేళ శపించినా ఏమైపోతాయి? ఆమేన్. అందుకేమన్నాడు, లోకము పుట్టినది మొదలుకొని నేను మీకోసం ఏం రెడీ చేశాను? ఆశీర్వాదాలు రెడీ చేసి పెట్టాను. మీరు వచ్చాటని తీసుకోవటమే పని. కానీ ఇప్పుడు ఏం చేశాము? వచ్చినాము, కొన్ని తీసుకున్నాము, ఆశీర్వదించబడ్డాము, కుదార్థంగా ఉన్నాము కొన్ని రోజులు. అబ్బా, ఈ మధ్య ప్రార్థన పోతున్న తర్వాత బాగానే ఉంది, ఆరోగ్యం బాగుంది, కుటుంబంలో బాగుంది, అప్పుడప్పుడు 4 రూపాయలు వస్తున్నాయి, ప్రశాంతంగా బతుకుతున్నాము. ఈ పక్కన ఆ పక్కన ఉంటారు చూడండి కొంతమంది, తెలుసా తెలియదు, వీళ్ళేమంటారు తెలుసా? ఇంత లావుని నువ్వు వాళ్ళు అంటుంటే నువ్వేంది ఏమి చేతగానోడిలాగా ఉన్నావంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ రెచ్చిపోద్ది. ఇంక పోయి గొడవ పెట్టుకుంటాడు, మరుసటి రోజు నుంచే దరిద్రం ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు వీడి కొడుకు వచ్చి అన్నకాడికి వచ్చి, ఏందన్నా నువ్వు ప్రార్థన చేసినా నాకేం జబ్బు బాగాలేదంటే, ప్రార్థన చేస్తే కాదు నువ్వు వాళ్ళందరం తిట్టి వచ్చి డబ్బు తెచ్చుకున్నావు. ఆయన ఏం చేస్తాడు దానికి? హాస్పిటల్కి పోతే ఏం చెప్తారమ్మా?
మీ అందరికీ తెలుసా? ఇప్పుడు ఎవరన్నా ఉన్నారనుకోండి, హాస్పిటల్‌కి పోయారనుకోండి, ఇదిగో నీకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది, లేదా మలేరియా డ్యామ్ వచ్చింది, కాబట్టి నువ్వు మటను, చికెను తినొద్దు కొన్ని రోజులు అంటాడు. ఇంటికొచ్చిన ఎమ్మటే పోయి చికెన్ తినొస్తే, నాకు కామెర్లు వచ్చి నేను ఆయన దగ్గర పోతే ఆయనేం చేస్తాడు? నువ్వు ఆశీర్వదించబడ్డావు, నువ్వు దీవించబడ్డావు, నీ దీవెనలు నీ కోసం రెడీ చేయబడ్డాయి, అవి నువ్వు పొందుకుంటావు. కాబట్టి నువ్వు ఎక్కడా కూడా ఏ విషయాల్లో కూడా నువ్వు తొందరపడి మాట్లాడొద్దు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో యాకోబు రాసిన పేతురు రాసిన పత్రికలు అనుకుంటాను 3:10 అనుకుంటాను, చూడండి ఒక మాట. 3:10 అనుకుంటాను, చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:10 అనుకుంటాను. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు దేన్ని పలకకుండా, అందరు చెప్పండి నాకు, దేన్ని పలకకుండా. అసలు చెడ్డదంటే ఏంది? చెడ్డదంటే తెలుసా? బూతు మాట, అబద్ధాలు, వేరే సాడీ మాటలు, వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర, వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర వార్తలు మోసుకొని పోతారు. చూడు, చాలామంది ఆల్ ఇండియా రేడియోలో ఉంటారు కొంతమంది. ఈ మాటలు ఈ పలకకుండా నీ నాలుకను కాపాడుకోవాలంట. అంతేనమ్మా? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డ దానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. ఈ రెండింటిని కంట్రోల్ పెట్టుకుంటే మీ అంత గొప్పలు ప్రపంచంలో ఊరండి రక్క. నాకు తెలిసి నోటిని నాలుకను కంట్రోల్ చేసుకోండి చాలు మీరు చేతనైతే. ఈరోజు బుధవారం కదా, రేపు ఆదివారం దాకా ఒక లిస్ట్ పెట్టుకోండి. ఆదివారం దాకా నా నాలుక నా మాట నాడి, నా పెదవులు నా మాట కంట్రోల్ చేసి చూద్దాం, ఉంటాయా? ఎవరునూ శపించడం పక్కన పెట్టండి. నువ్వేమో ఏం చేస్తుంటావు? ఉదాహరణకు ఎగ్జాంపుల్గా పొద్దున్నే ప్రార్థన పోయి మందిరానికి పోయి దేశీయ స్తోత్రం ఆరాధన చేసుకుంటా, ఆత్మను వచ్చేసింది, పరిశుద్ధాత్మను వచ్చాడు, అన్నీ వచ్చాయి, అబ్బో నువ్వు మామూలుగా మండిపోయి వచ్చుంటావు. ఇంట్లోకి వచ్చావు. నా ఇంట్లో మాలంటోళ్ళు ఉంటారుగా, పురుషులంగా, మాకు అప్పుడప్పుడు బయటికి పోయి ఆదివారం కదా మొక్క తెచ్చుకున్నాం, దానికి ఏదో నోటి కొద్దిగా అది తగిలియాలని బయటికి పోయి అది తగిలించుకొని వస్తాం. రాగానే ఆడికి పోయి వచ్చావు, నేను ఆడికి వచ్చాను, ఈడికి పోయి వాడికి అబద్ధాలు ఆడటం అలవాటు. మేమందరం అబద్ధాలు ఆడడంలే కదా. ఏడదాకా పోయి వచ్చాను. ఏడదాకేనా? 500 పెట్టాను. నాకేం తెలుసు? అబద్ధాలు మాకు అలవాటే. మీరు నిజాలు చెప్పాలి కదా, ప్రార్థన పోయాలి కదా అక్క, మీరు అన్ని నిజాలే చెప్తారు. మాకేం తెలుసు? తెలియదా? ఎందుకు వచ్చి అసలు ఇంటికి ఆన్నే పెడితే బాగుండుగా నిన్ను. ఇప్పుడు దాకా ప్రార్థన చేసినవా? ఇప్పుడు దాకా ఆరాధించినవా? ఇప్పుడు దాకా దేవుడు చెప్పినటువంటి మాటలు విన్నవా? వీడికి రాగానే నువ్వు నశించిపోతావు, నువ్వు పాడిపోతావు. భర్త నాశనం అయిపోతున్నట్టే భార్య బాగుంటుందా? అసలు గోళంత వచ్చింది ఏంటనక్క. మీ పురుషులను స్త్రీలు కాపాడుకోకపోవడం కారణం ఏంటంటే ముందు మీ నోరు, మీ నాలుక కంట్రోల్ లేదంతే. మందిరంలోనికి వచ్చి బైబిల్ ఇంట్లో పెట్టిన తర్వాత తాగిరాని ఎంత తాగొస్తాడు? వచ్చిన తర్వాత తాగొచ్చినవయ్యా, ఊరి తాగమన్నారయ్యా, అన్నం తిన్నవా లేదా, ప్రశాంతంగా 4 మాటలు ప్రశాంతంగా మాట్లాడు. బయట నుంచే ప్రిపేర్ అవుతాడు. ఏదన్నంటే కొట్టేయాలి, ఏదన్నంటే తిట్టేయాలి, ఏదన్నంటే ఎడం చేత కొడితే కింద పడిపోవాలి, అలా రెడీ అయ్యి వస్తాడు. అంతా వాడిని ప్రిపేర్ చేసి ఉంటుంది. అది ఇలా ప్రిపేర్ అయిపోయి కండిషన్ వస్తుంటాడు కంట్రోల్గా. నువ్వు ఎలా ప్రిపేర్ అవుతుంటావు? మందిరంలోనే ఆమేనమ్మా, ఆమేనని పాస్టర్ గారు, ఇంటికాడ వాడు ఏం చేసిండో పోయి తగలబెట్టేవాళ్ళని. అసలు నేను ఇక్కడికి వచ్చినాను, అనవసరంగా మర్చిపోయి వచ్చినాను వీరువాపు తాళాలు, అసలు ఉన్నాడో లేడో పని. ఇద్దరు మనుషులు ఒకటైపోయి ఇంకా ఆశీర్వాదాలు ఎట్టవుతాయి ఇంటికి? నువ్వేమైనా మందిరానికి పోయి ఏమైనా మనసు మార్చుకొని ప్రార్థన చేసుకొని వస్తే నీకు ఆశీర్వాదం అవుతుంది. ఈ మనిషి ఏమో మా అలవాటు మాకు ఉంటుంది కదా, మేము మందిరానికి ఎక్కువ రాము, వచ్చిన తర్వాత వేరులే మేము రాము, మా పద్ధతులు మాకుంటాయి. మీరు వేరు కదా, మీరు ప్రార్థన పోయిన వాళ్ళు, పాటలు పాడిన వాళ్ళు, నీవే నా స్తుతిగానము, నీకే నా మందిర అర్పణ, నీవు లేక నేనుండలేనయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు చేసే. అబ్బా ఎంత బాగా పాడతావు, మన పాటలు మామూలుగా ఉండవు. వీడికి వచ్చి రాగానే లోపల బాగానే యుద్ధం జరుగుతుంటే ఏమి బస తిరక్క మాకు, ఈ వారం ప్రార్థన పోని తాడదేత్తా. ఎందుకు? అసలు నువ్వు ప్రార్థన పోవటం లేదు, తలకాయ నొప్పి అంత వచ్చింది ఇంట్లో. అసలు ప్రార్థన అనుకో అని బాగుంటాయి, నువ్వు ప్రార్థన అనుకుంటే నేను మందు మానుకుంటా. అంతే, నువ్వు ప్రార్థన అనుకో నేను మందు మానుకుంటా, నువ్వు ప్రార్థన మానో నేను మందు మాను. ప్రార్థనకి దీనికి ఏం దయ్యా లింకు? ప్రార్థనకి దానికి ఇంకేం లేదు. ప్రార్థన వచ్చి నువ్వు కరెక్ట్గా ఉంటే కదా, ప్రార్థన వచ్చి నువ్వు ఏమనుకున్నా కరెక్ట్గా ఉంటే కదా. ఏమి రాయబడింది? ఓర్పు చేత వాళ్ళు ఏమి సాధించారంట?
రాజ్యాలను సాధించాలంట. మత్తయి సువార్త 24వ అధ్యాయము ఒక మాట రాయబడింది, మీకు చదివిస్తాను, త్వరగా చదివిస్తాను. 24 అమ్మ, నేను చూడాలి. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, 12 వచనం అనుకుంటా, చూడండి. అక్రమము విస్తరించుడి చేత అనేకుల ప్రేమ అమ్మా, ఆ మాట ఈ మాట రెండు మాట. అదే అక్రమము విస్తరించుడి చేత భార్య భర్త మధ్య ఉండవలసింది పగ. ఇప్పుడు కుటుంబాలలో పగతో బతికే వాళ్ళు ఉన్నారమ్మా. భార్య మీద భర్తకు పగ, భర్త మీద భార్యకు పగ. ఎందుకు అంత పగతో ఎందుకు బతుకుతుంటారు ఇద్దరు? నువ్వు చేసేది ఆయనకు నచ్చదు, ఆయన చేసేది నీకు నచ్చదు. కుటుంబాలు ఈరోజు చాలామంది ప్రేమ తగ్గిపోయి పగలు పెరిగిపోయినాయి. ఆయన ఇటొస్తే ఏమో ఈ రూమ్లో 2 రూములు ఉంటాయి ఒక్కొక్కళ్ళల్లో అందరికీ. ఈ రూములో ఒకళ్ళు, ఆ రూములో ఒకళ్ళు. కుమారుడు ఒక పార్టీ, కుమార్తె ఒక పార్టీ, అన్ని పార్టీలు. ఈ తండ్రి ఏం చేస్తే ఆ కుమార్తె పోయి ఆ తల్లికి చెప్పుద్ది, ఈ తల్లి ఏం చేస్తే ఆ కుమారుడు పోయి ఆ తండ్రికి చెప్తాడు. పార్టీలు ఎందుకు వచ్చాయి? అక్రమము క్రమము కానిది. భర్త భార్య ఒకే మార్గంలో ఉండకుండా భర్తకు నచ్చినట్టు భర్త తిరుగుతున్నాడు, భార్యకు నచ్చినట్టు భార్య తిరుగుతుండడం వల్ల వాళ్ళ మధ్య ప్రేమ సచ్చింది. ప్రేమ సచ్చిందంటే అక్రమం వచ్చేస్తుంది. అక్రమం వచ్చేసిందంటే ఆశీర్వాదం పోతుంది. అక్రమం వచ్చేస్తే నీ ఇంట్లో ఉన్న ఆశీర్వాదం ఏమైపోతుంది? పోతుంది. అందుకని అక్రమం విస్తరించుడి చేత అనేకుల ప్రేమ. ఈరోజు నీలో ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే ఏం చేస్తుందంట చెప్పండి? ప్రేమ చెప్పండి మీరు త్వరగా. నేను అన్ని రిఫరెన్స్లు చూపాను, నాకు టైం ఉండదు, అన్నీ చెప్తాను. ప్రేమ ఏం చేస్తుందంట? మ్యాన్, మంచి మాట చెప్పావు తల్లి. ప్రేమ అనేక దోషములను కప్పేస్తుంది. ఎదుటి వాళ్ళ దోషములను పైకి తీసుకురాదు. ఈ ప్రేమ చేత వాళ్ళు తప్పు చేసినా కూడా వదిలేసి ప్రేమించడం ప్రారంభిస్తావు. నీ ప్రేమ వాళ్ళ జీవితాలను మారుస్తుంది. నువ్వు ప్రేమిస్తే వాళ్ళ బ్రతుకులు మారుతాయి. నువ్వు ప్రేమిస్తే వాడి మనసు మారుద్ది. నువ్వు ప్రేమిస్తే వాడి బ్రతుకు మారుద్ది. ఎలా మారుద్దంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించటం వల్ల వ్యభిచారులు మారలేదా? జోదగాలు మారలేదా? నరహంతకులు మారలేదా? చిత్రహింసలు చేసిన వాళ్ళు మారలేదా? మరి నువ్వు ప్రేమిస్తే నీ భర్త ఎందుకు మారడు? మరి నువ్వు ప్రేమిస్తే నీ భార్య ఎందుకు మారదు? మనం ప్రేమించేది కొద్దిగా, ద్వేషించేది ఎక్కువ కదా. ఎంత ప్రేమిస్తే ఎంత ద్వేషిస్తాం. ఎందుకు వచ్చిందంటే, నీవు దేవుని మీద ఆధారపడాలి. దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నాకు ఇచ్చిన భర్త, దేవుడు నాకు ఇచ్చిన భార్య. బాగా అర్థం చేసుకోండి. దేవుడు నాకు ఇచ్చిన భర్త, దేవుడు నాకు ఇచ్చిన భార్య. కాబట్టి నేను ప్రేమించాలి. ఎంతవరకు ప్రేమించాలంట? అంతము వరకు ప్రేమించాలి. మీ అందరికి వివాహాలు జరిగేటప్పుడు, క్రిస్టియన్ మ్యారేజ్ అయినా, హిందూ మ్యారేజ్ అయినా, ముస్లిం మ్యారేజ్ అయినా, ఏ రకమైన బౌద్ధమైన ఏ రకం మ్యారేజ్ అయినా, ప్రతి పెళ్లిలో ప్రమాణాలు ఉంటాయి. ఈ క్రిస్టియన్స్ కాబట్టి తెలుగులో చెప్పేస్తారు, హిందూ మ్యారేజ్లో కాబట్టి సంస్కృతంలో చెప్పేస్తారు. మనకు అర్థం కాదు, ఖచ్చితంగా చెప్పేస్తారు. ఏమంటారు? ప్రతి జీవితం అంటారు, చనిపోయే వరకు నా భర్తతో, నా భార్యతో కష్టమందును, సుఖమందును, నష్టమందును, ఇబ్బందులను, ఇరుకులందును అన్నిట్లలో నీతో ఉంటానని చెప్పుంటాము. 4 రోజులు అయిపోయిన తర్వాత ప్రమాణాలు ఎటుపోతాయో, బ్రతుకులు ఎటుపోతాయో. అందుకే చెప్తున్నాను బాగానండి. ఆశీర్వాదం రావాలంటే కుటుంబంలో ఉండవలసింది ఏక మనస్సు. ఇప్పుడు నీ కుటుంబంలో నీవు నీ భర్త ఒకే విధంగా ఉండగలుగుతున్నారా? చెడిపోయాడయ్యా, నేనేం కరెక్ట్గా ఉన్నానా? ఇదివరకు నా బతుకు కూడా అదేగా, ఈ మధ్య మారా. కానీ ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఇదివరకు నా బతుకు కూడా అదేగా. నేను మారాలంటే నా కోసం ఎవరో ప్రార్థన చేయబట్టు కదా నేను మారింది. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే నా భర్త మారతాడు. కానీ చేతరా? ఎన్ని రోజులు నీ కోసము ఆ గదిలో, ఒక చోట, ఆ ఎడారిలో, ఆ రేకులు లేని మందిరములు, ఆ చుట్టూ చిల్లకంపలు ఉన్న మందిరములు మోకాల మీద కూర్చొని ఏడ్చారు. నీకు తెలుసా? నేను ప్రారంభంలో వచ్చాను 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఏంటది కదన్నా. అప్పుడు ఆ రూమ్ లేదు, పక్కన ఏమీ లేదు, చుట్టుపక్కల చిల్లకంపే. పాప మా అక్కాయికి ఆ మధ్యకాలంలో అక్కడే మధ్యాహ్నం వండుకోవడం, ఆనే తింటాం, అన్నీ. ఆ రోజు అనిపించేది మాకు, ఇంత కష్టంతో వీళ్ళు పరిచర్య చేయడం అవసరం ఇక్కడ, ఎక్కడికన్నా దూరానికి పోతే శుభ్రంగా బాగుండేదంటే వాళ్ళు ఒకటే ఓపిక. దేవుడు ఏదో రోజు గొప్ప కార్యం చేస్తాడు. అంత ఏడవసం అవసరమా?
అవసరమా చెప్పండి? ఈరోజు కార్యం జరగాలంటే ముందు కష్టపడాలి. నువ్వు పోయి బీడు భూమిలో పోయి ఒక 15 క్వింటాలు 20 క్వింటాలు మిరపకాయలు ఏరకొచ్చుకుంటావా? ఎంత కష్టపడాలమ్మా? బీడు భూములు ఎవరైనా ఏరినట్టు చూసారా? మీరు మిరగాయలు వేస్తారు, అందరూ మిర్చి వేస్తారు కదా, మీ బీడు పొలాలు ఎప్పుడన్నా చూసారా? దాన్ని దుక్కి దున్ని, గొర్రు తోలి, ఎరువేసి, మందు పెట్టి, నాటి, దానికి సేకరి చేసి, నిద్రారాలు మానుకొని కాపలా కాస్తే ఈరోజు ఒక 50 క్వింటాలు 100 క్వింటాలు వస్తే అబ్బా అని ధైర్యంతో చెప్తున్నావు కానీ, నువ్వు క్వింటాల్నే చూస్తున్నావు కానీ వెనకున్న కష్టము పడ్డ వాళ్ళకే తెలుసు. ఆమేన్. చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ చూస్తుంటారు, పాపం అంటారు, చాలామంది ఉన్నారు, చాలామంది సంఘం అంటారు. నేను ఎప్పుడు అట్లా అనుకోను. వాళ్ళ కష్టానికి ఇది తక్కువ అనుకుంటా. నేను ఎప్పుడేం చెప్తాను, ఇలా కష్టానికి ఇది తక్కువ, ఇంకా ఎక్కువ వస్తుంది. ఆ వచ్చేదాన్ని నేను ఎప్పుడో చూసి చెప్పాను, మీరు తక్కువగా ఉండరక్క ఏ రోజైనా. ఎందుకంటే కష్టపడ్డోడు ఎప్పుడు చెడిపోయినట్టు ఏదన్నా చరిత్రలు ఉందా? దేవుడు అన్నాడు, మీరు కష్టపడి దాని ఫలితము పొందుకుంటారు. ఇప్పుడు ఈరోజు నీ భర్త కోసం నువ్వెందుకు కష్టపడటం లేదు? నీ భార్య కోసం నువ్వెందుకు కష్టపడటం లేదు? నీ అన్నదమ్ముల కోసం, నీ అక్క చెల్లెల కోసం నీ ఇంట్లో మోకాళ్ళ మీద కూర్చొని ఎందుకు నువ్వు కష్టంగా ప్రార్థన చేయటం లేదు? సీరియల్ ఎన్ని గంటలు చూస్తారు? 7 గంటలకు స్టార్ట్ అవుద్ది. ఈ మధ్యకాలం 10:30 దాకా వేస్తారు అయ్యే సీరియల్. అది పోయాక ఇది పోయాక అది పోయాక ఇది, ఒకటి మార్చుకొని ఒకటి. కనీసం 5 నిమిషాలు మోకాళ్ళ మీద కూర్చుంటే 3 గంటలతోటి ప్రార్థన చేసినట్టు ఫీల్ అయిపోతావు కదా. 5 నిమిషాలే. 5 నిమిషాలలో ఈ పక్క నుంచి ఒక ఫోన్ వస్తుంది, ఈ పక్క నుంచి ఒక ఫోన్ వస్తుంది, ఈ పక్క పిల్లోడు పిలుస్తుంటాడు, ఈ పక్క టీవీ సీరియల్ యాడ్ అయిపోతుంది అన్న టెన్షన్. ఇన్ని టెన్షన్ల మధ్య ప్రార్థన ఏం చేస్తుంటావు అక్క? నేను రోజు ప్రార్థన చేస్తున్నా కానీ మా ఆయన మారట్లేదు. నువ్వు రోజు ప్రార్థన చేస్తే మారట్లేదు అనేది తప్పు. నువ్వు రోజు కష్టపడితే పొలం పండదనకూడదు. ఖచ్చితంగా నువ్వు కష్టపడితే పొలం పండుద్ది. తెగులు వచ్చుద్ది కదనంటే దేవుడి నీ కష్టానికి తెగుళ్ళని కూడా ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఒక సంవత్సరం ఏం పడుద్ది, కొద్దిగా ఇబ్బంది అవుద్ది. మరుసటి సంవత్సరము ఈజీగా, ఎలాగా ఈజీగా నువ్వు ఏ పంట వేయకుండానే, నువ్వు ఏ మందు కొట్టకుండానే, ఏ తెగులు లేకుండా ఏం జరుగుద్ది? ఓకేలే, అదొక అపవాదులే, కానీ ఏం కదలే. అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ రాకపోతే అట్లా నిద్రపోయి లేవద్దు. అప్పుడప్పుడు నిద్రపోతారు కదా, వాళ్ళని లేపొద్దు. మళ్ళీ వాళ్ళు బాగా ప్రశాంతంగా కూర్చొని గాలికి అంత బాగా నిద్రపోతారు. కలెక్ట్గా లేసారు, ఏందబ్బో అనుకున్నారు. ఓకే, ఆమేన్. జాగ్రత్తగా. ఓకే, కాబట్టి నీ కష్టానికి తగిన ప్రతిఫలము దేవుడు ఏదో రోజు ఇస్తావు. చాలామంది అంటారు, సంవత్సరంలో మా ఊర్లో మిర్చి చేసిన వాళ్ళు అంటున్నారు, అసలు మేము పోయి నాటి వచ్చిన అంతేను ఏమి చేయలేదు, అదరబండింది పంట అంటున్నారు. గాలికి పండింది, అందుకే రేట్లు కూడా అదరొచ్చాను. పోయిన సంవత్సరం 24 గంటలు ఆనే కూర్చున్నారు కానీ పాపం తక్కువ వచ్చిందంట. దేవుడు ఒక సంవత్సరం ఇస్తాడు, నీ కష్టానికి ప్రతిఫలము ఖచ్చితంగా వస్తుంది. కానీ నువ్వు ఓర్చుకోవాలి. అదే అంతవరకు ఓర్చుకుని వాడే అంతవరకు ఓర్చుకోవాలి, అంతవరకు సహించాలి. 2 తిట్లు తిడితేనే కోపం ఇచ్చుకొని నువ్వు తిట్టేతివి, నీ ఆశీర్వాదం ఏమైంది? పోయిందా లేదక్క? పోయిన తర్వాత మళ్ళీ ఎంత ఏడ్చిన వస్తుందా? ఏశావు తన జ్యేష్ఠత్వం పోయిన తర్వాత ఎంత ఏడ్చినా మరలా వచ్చిందా? నువ్వు పొద్దున ఆదివారం ప్రార్థన పోయి వచ్చాడు కూర్చొని ఉపయోగం ఏముంది? తిట్టని, తాగని, తిరగని, ఎంతైనా చేయని. ఏందని ఎట్ట చెప్తున్నాను కదా, నేను పచ్చిగా చెప్తున్నాను, ఎట్టయిన చేయని, చివరికి తిరిగి రావాల్సింది ఏడికే. అది గుర్తుపెట్టుకో ఎప్పటికైనా. కానీ ఓర్చుకొని ఉండలేములే, మనుషం కదన్నా, ఓర్చుకొని ఉండలేమంట. నువ్వు కోపగించుకోవటం వల్ల ఏమైనా జరిగే పని అయితే బాగుండి ఏమి జరగదు. ఇంట్లో యుద్ధాలు తప్పితే నువ్వు 500 దేశపోయావు కదని వచ్చినప్పుడు గొడవ పెట్టుకుంటావు. రేపు పొద్దున ఏమన్నా ఆగుతుడా? ఎక్కువైతే ఏమంటాడు, నేను సంపాదించుకుని నేను ఖర్చు పెట్టాను అడగటానికి నువ్వెవరు, వెళ్ళిపో మీ ఇంటికి అంటాడు. అప్పుడు నువ్వు అడిగి ఇంటికి వెళ్ళిపోతే మొత్తం ఆడే సంపాదించుకొని నేను తింటాడు, తాగుతాడు. అడిగేవాడు ఎవరు? ఏమంటారు తెలుసా? నేను ఇంటికి పోతే బోలాగా సాత్తాడు. ఎవరు చెప్పిర్రు? రోజు బిర్యానీ తెచ్చుకొని తింటాడు, రోజు చికెన్ బిర్యానీ. నువ్వు ఇంటికి పోవటం వల్ల ఇంకా ఫ్రీడమ్ ఎక్కువైపోద్ది, నువ్వు లేకపోవటం వల్ల ఇంకా స్వతంత్రం ఎక్కువైపోద్ది. ఇష్టం వచ్చినట్టు తాగుతాడు, ఆడేంటి ఆడ పడుకుంటా. అడిగేవాడు ఎవరుండ? అది దెయ్యం మనం అంత చిత్తిలో నీకు తీసుకు పంపించింది, మనం అర్థం కాకుండా. అదే అంటుండే ఇక్కడ. ఏమంటే తెలుసా, నీవు సహించాలి. ఎప్పుడు దాకా అంటే నీ భర్త మారే వరకు, నీ భార్య మారే వరకు, నువ్వు ఈ లోకయాత్ర ముగించే వరకు. అప్పుడు దాకా సహించడం కష్టం కదంటే, సహించడం కష్టమైతే ఆశీర్వాదం కూడా కష్టమే. నాకు రావు, నేను చెప్తున్నాను, ఎవరు చెప్పిన రాను. ఎందుకంటే చూడండి ఇక్కడ మాట రాయండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:21. త్వరగా చదువుకుందాం. 2:9 చదవండి అమ్మ, 2:9 చదవండి.
దేవునిని ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచారో అవి కంటికి కనపడటం లేదు, చెవికి వినపడటం లేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. నువ్వు దేవుని ప్రేమిస్తే నీకోసం ఆశీర్వాదం రెడీగా ఉందంట. ఆశీర్వాదం ఎలాంటిదంటే ప్రపంచంలో ఎవరు ఊహించరు, ప్రపంచంలో ఎవరు అనుకోరు, అసలు ఎవరి వల్ల కాదు, అంత గొప్ప మేలు జరుగుద్ది. ఇంతలావు తాగుబోతు అయిన నా భర్తే మారుతాడా, ఇంతలావు వ్యభిచారైన నా భార్య మారుద్దంటే దేవుడు రెడీ చేసి పెట్టాడు నీ కోసము. వాళ్ళని మార్చడానికి దినాని వరకు నువ్వు ఓర్చుకుంటే నీ కోసం రెడీ చేసి పెట్టానంటే మధ్యలోనే నువ్వు పాడు చేసుకుంటూ ఊరేం జాతరక్క రెడీ చేసి పెట్టాడు. నువ్వు అనుకుంటావు అస్సలు మారడు అనుకున్న పాస్టర్ అమ్మగారు, అసలు ఈయన రాడు అనుకున్న చర్చికి, నిజంగా ఈయన వచ్చాడు, నిజం గొప్ప విషయం. అలాంటి ఆశ్చర్యం నీకు జరగాలంటే నువ్వు సహించాలి. అలాంటి గొప్ప కార్యం నీకు జరగాలంటే నువ్వు ఓర్చుకోవాలి. నువ్వు మధ్యలో ప్రతిసారి ఇంతెంత గోడ పెట్టడము కటపారతో పొడి చేయటం, ఇంతెంత గోడ పెట్టడం కటపారతో పొడిచడం, ఎప్పుడు ఇల్లు అవుద్ది? అవుద్దా ఇల్లు? ఏదో 4 రోజులు మంచిగా కొద్దిగా గొప్ప మారుంటే మధ్యలో అట్టి జరుగుతాయి. జరగకుండా ఏమన్నాడు, ఆ జరిగినప్పుడు నీ సహనం అడిగిపోయింది, నీ సహనం చచ్చిపోయింది, వాళ్ళలో ఉన్నటువంటి దెయ్యం రెచ్చిపోయింది. ఇంకా యుద్ధమే. నేను అంటావు నువ్వు, అప్పుడు వస్తాయి నోటికి ఏమవుతాయి, మనం అందరం బూతు మాటలు మాట్లాడాలనుకుంటారేమో, మీ నిజాలు వేరక్క. అది రెచ్చగొడితే ఎంత రెచ్చిపోతారో మీకు కూడా తెలియదు. అసలు ఆ మాట మీ నోటికి వచ్చిందని తర్వాత మీరు రికార్డ్ చేసుకుని విన్నారనుకోండి, మీ మీద మీకు అసహ్యత, ఛీ నేనేనా అనిపిస్తుంది మీకు. అంతలా దరిద్రమైన మాటలు వస్తాయి మన నోటికి. అదే ఆ కోపం రాకపోయి ఉంటే 10 నిమిషాలు ఓపికతో మోర్చుకొని అలా వచ్చినప్పుడు ఎస్ అయ్యా నాకు మంచి మనసు దయచేయ, నేను తిట్టకూడదు ప్రభా, ఏమనకూడదు ప్రభా, క్షమించయ్యని ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని నువ్వు కూర్చుని అనుకో, నీ నోటితో ఒక్క మాట కూడా అను. నువ్వు మాట్లాడకపోయినా ఆయన అనుకుంటా, నేను ఇంత నీచాతి నిత్యమైన పనులు చేసినా ఒక్క మాట కూడా అనలేదంటే నిజంగా ఏమేరా దేవత అనిపిస్తుంది. కానీ అప్పుడు దాకుంటామా మీరు సీరియల్ అవి చూస్తుంటారు కదక్క, చూసినప్పుడు పాత సినిమాలు పోత సినిమాలు చూస్తారు కదా, వాళ్ళు ఈ చిత్రహింసలు పెట్టిన తర్వాత వీళ్ళు బాగా ఆలోచించి చూసి చివరికి అంటారు, నేను ఇన్ని చిత్రహింసలు పెట్టినా కూడా నువ్వెందుకు ఒక్క మాట కూడా అనలేదంటే వీళ్ళు ఏమంటారు తెలుసా, ఏదో ఒక రోజు నువ్వే మారుతావని అంటారు. అప్పుడు ఏమనుకుంటారు, ఈ రోజు నుంచి నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను, కానీ చూసే వరకే చేసే వరకే మనం పాటించమని కదక్క. మనమే పాటిస్తున్నాం తెలుసా, ఆ డబుల్ యాక్టింగ్లు, త్రిబుల్ యాక్టింగ్లు, సెల్ ఫోన్లు, దొంగతనంగా ఫోన్లు ఇట్లాంటివి పట్టుకుంటారు అందరూ. అసలు ఆటను పట్టుకోరు, బాగుపడే వాటను. అందుకే అక్కడ ఏం రాయబడి తెలుసా, దేవుడు నీ కోసం ఏం సిద్ధం చేశాడంట, నువ్వు దేని గురించి ఈరోజు ఏడుస్తున్నావో, ఈ కుటుంబంలో నువ్వు దేని గురించి బాధపడుతున్నావో, ఏది కావాలని నువ్వు రోదన చేస్తున్నావో అది నీకు తొందరలో నీకు మేలు చేయటానికి రెడీ చేసి పెట్టాడు. నువ్వు తొందరలో మేలు చేయడానికి రెడీ చేసి పెట్టాడు కదా, నువ్వు మధ్యలో పొలాలు పెట్టి పన్నుకుంటే దేవుడికి సంబంధం లేదు, పాస్టర్లకు సంబంధం లేదు, దానికి బాధ్యుడు నువ్వే. ఎవరేం చేస్తారు, అంతా రెడీగా ఉంది. నేను కట్టని ఇల్లు అంటే మేస్త్రీలు వచ్చి ఉపయోగం ఉందా? మెటీరియల్ కూడా ఏమవుతుంది, కొన్ని రోజులు అయితే తుబ్బడిపోద్ది. అలాగే నీ దీవెన కూడా కొన్ని రోజులకి ఏమైపోద్ది, అది పాడైపోదు, ఇంకొకరికి ఇచ్చేయబడుద్ది. నాకు ఎట్టా ఇల్లు కట్టట్లేదు నువ్వు కొనుక్కోమన్నట్టుగా దేవుడు నీ దీవెన వేరే వాళ్ళకు, నీ దీవెన పక్కన వాళ్ళకు పోవటానికి కారణం నువ్వే. నీ కోసం ఈ ఆశీర్వాదం, నీ కోసం ఈ దీవెన, ఈ కుటుంబం కోసం ఈ రక్షణ ఆనందం, ఈ కుటుంబం కోసం ఈ యొక్క గొప్ప బహుమానం నీ అంతటి నువ్వు చేతిలో పోగొట్టుకున్నావా, రేపు దేవుడి దగ్గర పోయి అడిగితే ఆయన నాకు సంబంధం లేదంటాడు, నాకు సంబంధం లేదంటాడు. అందుకే ఇక్కడ ఏమో చూడండి, గలతీ రాసిన పత్రిక 5:21 త్వరగా చదవండి అమ్మ, 5:21 తొందరగా, 20 నుంచి చదవండి అమ్మ. అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటలు పాటలు కూడిన మొదలైనవి ఇవి చేసిన వాళ్లకు ఆశీర్వాదాలు రావు. భేదములు ఉండకూడదు, అభిచారం ఉండకూడదు, మత్సరము తెలుసా, మత్సరం అంటే ఏంది ఎవరికైనా తెలుసా? మత్సరము బైబిల్ గ్రంథం రాయబడింది, మత్సరం అంటే అసూయ. అసూయ అంటే ఏంటంట, మత్సరము ఎముకలకు కుళ్ళు. నువ్వు అసూయపడి నీ ఎముకలే సచ్చుబడిపోతాయి, వాడికేం కాదు.
అప్పుడు కూడా చాలామంది అంటారు, ఎంత తిన్నా కూడా ఏంద్ర పురెక్కలేదంటే వీడు ఒంటి నిండా ఏముందంట, కుళ్ళు ఉంది. కుళ్ళు ఉన్నాడు ఏడాది పురెక్కుతుడా? నువ్వు కుళ్ళుకో, నువ్వు కుళ్ళుకో, నువ్వు కుళ్ళుకున్నా. వాళ్ళు బియ్యం తింటున్నారు, వాళ్ళు ఇటు తింటున్నారు, వాళ్ళు అది చేస్తున్నారు, ఇది తింటున్నారు, వీళ్ళు సంపాదించుకో, వీళ్ళు సంపాదించుకోరు, వాళ్ళు బాగానే ఉంటారు. నువ్వే కుళ్ళి 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 నాలాగా సన్నగా అయిపోతా. ఎట్లా అయిపోతావు? నీకేం బాగుపడేది లేదు, నువ్వెంత బాగుపడేది లేదు. అందుకేమన్నాడు, మత్సరము, అసూయలు, భేదములు, విమతములు, కక్షలు, పగలు, ద్వేషాలు, అల్లరితో కూడిన ఆటలు పాటలు ఇవన్నీ చేయరు. కానీ ఆటలు పాటల దగ్గర పోయినప్పుడు ఏం వదిలి రికార్డ్ డాన్స్ దగ్గర అటు చూసి వద్దాంలే, అటు చూసి వస్తే నీ ఆశీర్వాదం వెళ్ళిపోదక్క. అయ్యొద్దు, నీ మనసులోని కూడా రానియకూడదు. వాటి వల్ల ఏమవుద్ది? మొత్తము చెడిపోద్ది. కాబట్టి ఇవి ఎవరిలో ఉంటావో వాళ్ళ మీదకి ఏమి రావంట? దేవుని ఆశీర్వాదం. అంటే దేవుని రాజ్యమును స్వతంత్రించుకోండి. ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఆశీర్వాదాలు కదా, కాబట్టి ఆశీర్వాదాలు మీ మీదకి రావు. ఒకవేళ ఇవేమన్నా మీలో ఉన్నాయా? బయటికి ఎందుకు చెబుతామా? అంత పిచ్చోళ్ళమా? ఎవరన్నా ఉన్నా కూడా చెబుతామా? నేను ఇప్పుడు వస్తా ఆడ మందు తాగి వచ్చినాను, ఒకవేళ చెప్తాను మీకేమన్నా బయటికి? లోపల ఉంటాయి అన్నీ, నిజాలన్నీ లోపలనే. బయట కూడా చెప్పుకుంటారా? బయటకి ఏమంటారు తెలుసా? నా ఎంత మంచోళ్ళు ఈ ఊరిలో ఎవరు లేరు పాస్టర్ గారు. అబ్బా, అందరూ మంచోళ్ళే అంటే నువ్వు మంచోళ్ళం అనుకో, ఎవరు లేరు అన్నట్టు మిగతా వాళ్ళందరూ ఏమని అర్థం? అదే సగం దరిద్రం కుటుంబానికి. నేను మంచోని, అది బైబిల్ గ్రంథంలో ఉంది. పవిత్రులకు, నేను ఆడ చదివించానక్క చెప్తాది, పవిత్రులకు అన్నీ పవిత్రములే. నువ్వు మంచోడు అయితే నీకు అందరూ ఎలా కనపడాలి? మంచివారిగా కనపడితేనే నువ్వు ప్రేమిస్తావు. చెడ్డోళ్ళు అనుకుంటే వాళ్ళ మీద నువ్వు పగ పెంచుకుంటావు. ఇంకా మన భాషలో చెప్పాలంటే, మీ దగ్గర ఉందో లేదు ఈ సామెత తెలియదు కానీ, పచ్చగా అమ్మర్లోడి కంటే లోకమంటే ఎత్త కనపడుద్ది. నువ్వు చెడ్డోడు అయితే అందరూ అట్లా అనిపిస్తారు నీకు. అందుకే బైబిల్ గ్రంథంలో యేసుప్రభువు అన్నారు, నీ కంట్లో ఉన్న దూలం తీసేసుకో, పక్కనోడి కంట్లో నలుసు కనపడుద్ది. ముందు నలుసులో చూస్తాం, పక్కనోళ్ళ కళ్ళ, మన కళ్ళల్లో దూలాలు చూడం. దూలం అంటే తెలుసుగా, మనలోనే ఎంత తప్పులు పెట్టుకొని పక్కనోడు చిన్న చిన్న తప్పులు ఉంటారు. నీకు వచ్చి తెలుసా పాస్టమ్ గారు, ఈరోజు ఆమె ప్రార్థనకి రాకుండా డాడీ పోయింది తెలుసా, సినిమాకు పోయింది. మరి నీ తప్పులు ఎప్పుడు చెబుతావు? అబ్బో, సంపాదించుకోవడానికి పొద్దున్న 5 గంటలకి వెళ్ళిపోయింది, మరి నీ తప్పులు ఎప్పుడు చెబుతావు? ఎప్పుడు ఇట్లా చెప్పి చెప్పి నీ కుటుంబం మీదకి వచ్చే దీవెనలన్నీ పోగొట్టుకున్నా. కానీ వాళ్ళలా ద్వేషం ఉంటుంది. మళ్ళీ చెప్తే చెప్పని వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఈయనేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే వినకపోతే మళ్ళీ ఫీల్ అవుతావు కదా. విన్న తర్వాత, ప్రభువా ముందు నాకు చెప్పిన ఆమెలో నుంచి ఈ ఎదుటి వాళ్ళ గురించి చాడీలు చెప్పే మనసు తీసే ప్రభుని ప్రార్థన చేస్తారు. నిజంగా మా గురించి అంత బాగా చేస్తారంటే మీకు తెలియదు, మనసులో బయటికి కాంటావు. వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని మీరు అనుకుంటారు. ఎవరికి తల్లిదండ్రులకు పిల్లల మీద చెడ్డ అభిప్రాయం ఉండనే దేవుని సేవకులకైనా దేవుడికైనా బిడ్డల మీద చెడ్డ ఉద్దేశం ఉండనే. ఒక తల్లికి 4 పుడితే 4 బాగుండాలనుకుంటుంది. ఏ తల్లి అయినా, ఎంత కసాయి తల్లి అయినా. ఒకవేళ ప్రేమ కొద్దిగా అటు ఇటు చూపించినా అందరూ బాగుండాలనుకుంటుంది. కానీ దేవుడు ఎవరైనా చెడిపోవాలనుకుంటాడా? భూమి మీద ఆయుసు ఇచ్చినంత వరకు వీళ్ళందరూ బాగుపడాలనుకుంటాడమ్మ దేవుడు. ఆయుస్ తీర్పున తర్వాత మనం చెప్పలేం. ఆయుస్ ఉన్నంత వరకు ఏమంటాడు? వీళ్ళందరూ బాగుపడాలి. అందుకని ఈరోజు నీతోటి నాతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం 31:19 చదువుకొని ప్రార్థన చేస్తాను. చూడండి, 31:19 చదవండి అమ్మ. జాగ్రత్తగా కుటుంబంలో ఉన్నటువంటి ఎవరన్నా కుటుంబస్తులు ఏర్పాటు చేసుకుని ఉంటే వాళ్ళు ఈ మాట జాగ్రత్తగాని ఈరోజు నుంచి నీ యొక్క జీవితంలో దాన్ని ఫాలో కా. 19, దేవుని యందు భయభక్తులు గలవారి నిమిత్తము దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడి మీద నీ కుటుంబంలో నువ్వైనా భయభక్తులు కలిగి ఉంటే నీ కోసం దాచి ఉంచిన మేలు గొప్పది కాదు, ఎంతో గొప్పది. ఆ గొప్ప మేలు పొందుకోవటానికి నువ్వు పిలవబడ్డావమ్మా. కానీ ఇవన్నీ చేసుకొని ఆ మేలు పొందుకోకుండా లేట్ అవుతుంది. ఇంకా లేట్ అవుతుంది. ఏం చేద్దాం? ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తుంటారు కదమ్మా, పిల్లలు చదువుకున్నారు కదా. ఇప్పుడు ఫెయిల్ అయ్యే కొద్దీ రోజులు పెరిగిపోతాయా లేదా? 6 సబ్జెక్టులు ఉంటాయి 10వ తరగతిలో. నేను 3 పాస్ అయినా, ఇంకా 3 అంటే వచ్చే సంవత్సరం రాసుకుంటాడు. మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ వచ్చే సంవత్సరం, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ సంవత్సరం, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ సంవత్సరం. ఎట్లా 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు దాకా ఉంటుంది. నేను తర్వాత ఫెయిల్ అయితే అసలు క్యాన్సర్, నువ్వు ఎగ్జామ్ రాయటానికి అర్హుడివే కాదు, అంతే.
దేవుడు కూడా నీకు దీవెన ఇవ్వటానికి ఒకసారి ఫెయిల్ అయినా, 2 సార్లు ఫెయిల్ అయినా, 3 సార్లు తప్పిపోయినా, 4 సార్లు తప్పిపోయినా, 5 సార్లు తప్పిపోయిన చూస్తున్నాడు. ఈసారైనా మారతా, ఈసారైనా ఇద్దాం, ఈసారైనా ఇద్దాం. చివరికి కరుడు కట్టుకుపోయావు. ఇంక నీకు అసలు రాని రా దీవెన. కరుడు కట్టుకుపోయావు తెలుసా? ఎవరు చెప్పినా మారవు. చివరికి ఏమైపోతా? యేసు ప్రభునే తప్పుడోడు అంటావు. చెప్పినటువంటి పాస్టర్ అమ్మకే వంకలు పెట్టేస్తుంటావు. అప్పుడు అనుకోవాలి, ఏందిరా వీళ్ళ మీదట చెప్తున్నారంటే వాళ్ళ బ్రతుకులు కరుడు కట్టుకుపోయాయి, ఆశీర్వాదాలకు అర్హులు కానీ కాదు. మరి వాళ్ళని ఎందుకు రెడీ చేసి పెట్టారంటే వాళ్ళను నాశనానికి సిద్ధం చేసి పెట్టారు అనుకోవటం. ఆ నాశనానికి రెడీ చేసుకుంది ఊరు దేవుడా? వాళ్ళే, వాళ్ళ ప్రవర్తన వల్ల, వాళ్ళ క్రియల వల్ల, వాళ్ళ యొక్క జీవితం వల్ల. కాబట్టి ఈరోజు ఈ కుటుంబానికి మనందరికీ దేవుడు చెప్పిన ఒక మాట ఏంటంటే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కొరకు దేవుడు దాచిపెట్టిన మేలు చాలా గొప్పది. అందుకే నిన్ను పిలిచాడు, అందుకే నువ్వు వచ్చావు. వచ్చిన నువ్వు అది పొందుకొని అభివృద్ధిలోనికి వెళ్ళాలంటే ఆ మధ్యలో చెప్పినటువంటి ఆ పనికి మాలిన పనులు ఈ నోటితో చేయకుండా ఉన్నాను చాలు. నేను క్రియల గురించి మాట్లాడాలి ఈరోజు. నోటు, నాలుక, ఆ రెండింటిని కంట్రోల్ పెట్టుకుంటే నీ ఇంటి మీదకి వద్దన్న కూడా ఆశీర్వాదం వచ్చేస్తుంది. కావాలంటే ఈ నెల వద్దు, ఇప్పుడన్నీ 15 రోజులు ఉందనుకుంటా, ఈ నెల కవర్ చేసి చూడండి. నాకు నోటి, నాలుకని కంట్రోల్ చేసుకొని ప్రతిసారి కోపం వచ్చిన ప్రతిసారి వాక్యం గుర్తు తెచ్చుకోండి. ఆ ఊరి నుంచి ఆయన వచ్చాడు, బక్క పాస్టర్ వచ్చాడు, చెప్పాడు, అది గుర్తుపెట్టుకోండి చాలు. ప్రకాష్ పాస్టర్ అని వచ్చాడు కదా, ఆయన వచ్చాడు, ఇక్కడ చెప్పాడు, నేను ఇంకా మాట్లాడకూడదు వచ్చాడు. ఎవరైనా తిట్టుకుంటూ పోతారు అనుకో, ఆ పాస్టర్ చెప్పి నేను తిట్టకూడదు. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకొని దేవుడితో ఇలా చేస్తే నాకు దీవెన రాదన్నాడు, నేను చేస్తే నా దీవెన రాదు, నాకు ఆశీర్వాదం రావాలంటే నేను ఓర్చుకొని ప్రభువా వాళ్ళని దీవించయ్యని చెప్పు. అలా చెప్పి ఆ దీవెన నువ్వు, నీ కుటుంబము, ఈ కుటుంబం దిక్కు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ తల ఉంచండి. ఒక మాట ప్రార్థన చేసి దైవజనులకు సమయం అప్పగిస్తాను. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవ, మీ పాదములకు శుభములు, వందనములు తెలియజేయుచున్నానయ్యా. ఇదిగో ప్రభా, ఎంతవరకు తండ్రి ఈ కుటుంబంలోని బిడ్డలను ప్రేమించి వారి కృతజ్ఞతాస్తుతి కొడికి ఏర్పాటు చేసుకున్నారు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు వీరి జీవితాలను బలపరిచావు, స్థిరపరిచావు. అందుని బట్టి స్తోత్రాలు. ఈ ఇంటి కొరకు, వీరి కొరకు నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది తండ్రి. దానిని పొందుకునే భాగ్యం వీరికిని, ఇక్కడున్న కుటుంబాలకును, వడ్డింగుంట గ్రామమునకును అనుగ్రహించమని అడుగుతున్నాను దేవ. ముఖ్యంగా సేవ చేస్తున్న దైవజనురాను దీవించి ఆశీర్వదించి, ఇంకా వారి కష్టానికి తగిన ప్రతిఫలము వారు ఓర్చుకొని ప్రభ అనేక మందిని రాజ్య వారసులుగా మార్చే భాగ్యం దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసు వారి నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కుటుంబం కొరకు వచ్చిన వారంతా కూడా చిన్న ప్రార్థన చేసుకుందామండి.